నీకు డేరా వేస్తానా సోకు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా కాటే సుకుందామే ఢిల్లీ కచ్చా నీకే సుకోరాదా ముంజా దగ్గరైతే సిగ్గుపుట్ట దూరమైతే అగ్గిపెట్ట ఇద్దరైతే నిద్రైత హత్తు పెర హత్తు పెట్ట ముత్తు మీద ముత్తు పెట్ట అద్దరై అల్లరట్ట Hi, hello, namaste, sasrikal, assalamu alaikum, welcome all to most beautiful, most ultimate, world's costliest show, Oxo Western Beach presents Na Show! Our hope, our top! Eh? Our hope, our top! Our hope, our top! Our hope, our top! Okay! Thank you, happy birthday! వచ్చినప్పుడు దారిలో ఒకడు కలిసి అన్న మీరు షో చేస్తున్నారు కదా మీ షోలో నేను పార్టిసిపేట్ గా వస్తాను అన్నాడు. సరే వస్తాడు ఈ మూల మీ మధ్యలో అడ్జస్ట్ అవుతాడేమో అనుకున్నా కానీ వాడు ఇక్కడికి వచ్చినా ఏమంటాడు తెలుసా అన్న ఇప్పుడు నాతో పాటు సెలబ్రిటీ ఎవరన్నాడు. అది వింత కోరిక. అది అప్పుడే కట్ చేసి తీసేసా. కోరికలు వింత కోరికలు ఎలా ఉంటాయంటే మనకు కావాల్సింది మన దాకా రావాలి అనుకోవడం కోరిక, కానీ మన దాకా రాదని తెలిసిన తర్వాత కూడా దాన్ని కోరుకుంటా చూడు, అది వింత కోరిక. ఫస్ట్ బెంచ్ లో కూర్చొని మనం పాస్ అవ్వాలి అనుకోవడం కోరిక, కానీ ఇంటర్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఇంజనీరింగ్ పాస్ అవ్వాలనుకోవడం. హీరోతో ఫోటో దిగాలనుకోవడం తప్పలేదు, కోరిక, కానీ హీరో వచ్చి మనకి ఫోటో షూట్ చేయాలనుకోవడం అది జరగదు. గుడికెళ్ళి దేవుని కోరికలు అడుగుతావు తప్పులేదు, నేను ఏదైనా పాస్ అవుతా లేదా ఆ పోరి నాకు పడితే బాగుండు. అమ్మాయికి వేరే రకమైన కోరికలు ఉంటాయి. వాడి జేబులో క్రెడిట్ కార్డు నా ఇంట్లోకి వస్తే బాగుండు, మా బాయ్ ఫ్రెండ్ ఈ రోజు నన్ను తీసుకెళ్లి కాస్ట్లీ డ్రెస్ కొని పెడితే బాగుండు, ఇలాంటి కోరికలు. ఇవి మనం దేవుణ్ణి అడుకోవడం కోరిక తప్పులేదు, కానీ దేవుణ్ణి నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు తీరుస్తాను. అది వింత కోరిక. ఇప్పుడు నీ పక్కింటి అమ్మాయి నిన్ను కిటికీలో చూడాలనుకోవడం తప్పలేదు, కోరిక, కానీ ఆ అమ్మాయి నీ కోసం వాళ్ళ ఇల్లు అమ్మేసుకొని నీ ఇంటికి వచ్చి రెంట్లో ఉండాలనుకోవడమే తప్పు. పేరెంట్స్ నొప్పించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా కోరిక తప్పలేదు, కానీ మొగుడు నొప్పించి ఆడి పిల్లని వేరే ఆడితో పెళ్లి అది వింత కోరిక. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ అమ్మాయినైనా సరే నువ్వు కోరుకో, అది నిన్ను కోరుకుంటుంది, అది వింత కోరిక. అది జరగదు, ఎందుకంటే ఈ రోజు ప్రేమిస్తుంది రేపు బై బై చెప్తుంది. ఎందుకు చెప్పు? క్రెడిట్ కార్డులో పైసలు అయిపోయినాయి. నీ బొంద రేపు ఇంకో బావ వచ్చాడు కాబట్టి. నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎవరు లేరన్న. అలా ఊగితే ఎవరు ఉండరు. ఎవరు లేరన్నా. తగ్గిపోతుంది వాళ్ళకు కూడా. నీలాగా ఊగేవాడు ఒకడు ఉన్నాడు. కాదురా, అదే స్టెప్ రా, ముందొక కాలు రెండు కాలు కొట్టా, ముందొక కాలు రెండు కాలు. ఏం చేస్తున్నావు? ఈ రోజు నుంచి కొన్ని సంవత్సరాల పాటు నేను యోగా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? ఏమైనా అప్పుడే దేవుడు వస్తాడు, కరుణిస్తాడు, వరాలు ఇస్తాడా? దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే యోగా కాదు తపస్సు చేయాలి. నాకు ఆర్టీసీ బస్సు తెలుసు, సిటీ బస్సు తెలుసు, తపస్సు అండి. లేదురే, నువ్వు కామెడీ చేస్తున్నావు అన్న కూడా నీ కోరిక. వాళ్ళు నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేసే చూడు, అది వింత కోరిక. కాదురా, ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే పొరపాటున అన్ఫార్చునేట్లీ ఏం అడుగుదామని ఈడ గన్నుల్లా ఈడ గన్నుల్లా మధ్యలో తలకాయ అది తీసేసి నాది పెట్టాలా? వింత కోరిక తప్పులేదురా. ఆ తర్వాత చంటన్ ఏదో అంటూ ఉంటాడు రెగ్యులర్ గా, ఓ మై గాడ్. నాకది నచ్చదు, నాకు ఇష్టం లేదు. నాది నా స్టైల్లో ఉండాలి. ఏం తెలుసా? ఓ మై గాడ్. వాళ్ళు కొట్టలేరు కాబట్టి కదరా నా సిగ్నేచర్ నాకు ఉందిరా, ఆర్పి.
ఎంత కోరిక ఇది జరగమని నీకు తెలుసు కదా. ఆ. నేను తిట్టేది ఎందుకు మళ్ళీ? కాదు అప్పుడు ఇప్పటిదాకా వచ్చిన సాక్ష్యం ఇంతమంది ఉన్నారా? నేను నిన్ను తిట్టానా అడుగు. నేను ఏమన్నాను నిన్ను? జీవితంలో నాకు చాలా ఎంత కోరికలు ఉన్నాయి. ఎలా అంటే ఐశ్వర్య నిద్రపోతూ కలవరింతలో ఆర్పి 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 అంటే అది తట్టుకోలేక ఒప్పుకోలేక కోపంగా అభిషేక్ బచ్చన్ నుంచి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి నా మీద. వాళ్ళు వచ్చినాడు కొట్టుకుంటూ తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఈటీవీలో ఈటీవీ ప్లస్ లో ఈటీవీ 2 లో లైవ్ లో చూపించాలా. నాకు ప్రపోజ్ చేయడానికి అమ్మాయిలు కొట్టుకోవాలా, తిట్టుకోవాలా, నరుక్కోవాలా. ఆ టైంలో నేను వచ్చి ఆయింట్మెంట్ నేనున్నానని ఇవి కోరికలు కాదు, ఇది వింత కోరికలకి అమ్మ మొగుడు. ఇది అంటే ఆర్పి అందంగా లేడు ఒకటి ఒప్పుకోరు ఈ జనాభా. నాకు తెలుసు ఆ విషయం. నువ్వు నాలాగుంటావు కాబట్టి నువ్వు ఒప్పుకుంటావు. కలద్దాలు కళ్ళకుండాలరా, కళ్ళ కింద కాదు. సరే ఎందుకు కోరుకుంది ఏంటంటే నేను మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మల్టీ స్టారర్ హీరోగా చేస్తే సినిమా 100 days ఆడాలి సినిమా. ఎవరైనా దరిద్రాన్ని దూరంగా చూద్దాం అనుకుంటారు, తెచ్చి పక్కన పెట్టుకుందాం అనుకుంటారా? నువ్వు అంతే. మీ జీవితంలో ఏదైనా కోరుకొని అది వింత కోరికగా మారింది ఏదైనా ఉంటే చెప్పు. సినిమా డైరెక్షన్ చేయాలన్నది కోరిక అన్నయ్య. తప్పులేదు. అందులో హీరోగా ఆర్పి అన్న ఉండాలనుకోవడం ఇంత కోరిక. అన్న మీకు విషయం చెప్పనా, నేను చంటన్న ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఫస్ట్ అసోసియేషన్ అన్న నేర్చు. అసోసియేషన్ ప్రెసిడెంట్ ని నేను ఎవ్వరు ఏమన్నా ఒప్పుకోను. చంటన్న జిందాబాద్. ఐ లవ్ యూ రా. కాదురా, నీకు నా ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండి ఈ దరిద్రుడితో సినిమా చేయాలని ఆశలో వచ్చిందిరా. వింత కోరిక అన్నా, వింత కోరిక. డాక్టర్ సమరం సలహాలు ఇస్తాడు కదా, డాక్టర్ సమరంకే నేను సలహాలు ఇవ్వాలని వింత. ఆ వయసుకి నువ్వు వేయిస్తావురా. రోజుకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక. రోజుకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక. ఏం చేస్తావు? లవ్ చేసావా ఎవరినైనా? చేశాను. అందుకే పోయింది మొత్తం. అనుష్క, సమంత, తమన్నా ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టుకొని నన్ను హీరోయిన్ చేయాలన్నది నా కోరిక. నిన్ను హీరోయిన్ చేస్తే ఖచ్చితంగా వీడే హీరో. ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ప్రభాసే వచ్చి నాకు ప్రపోజ్ చేయాలనుకునేది వింత కోరిక. ఇది నా వింత కోరిక. నాకు చంటి లాంటి లవర్, మహేష్ బాబు లాంటి మొగుడు రావాలని కోరుకుంటా. చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యు రా. నేను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నాకు అమ్మాయి ముద్దు పెట్టాలని నా కోరిక. ఇప్పుడు మనం ఏరోప్లేన్ లో వెళ్ళడం కోరిక, అదే ఏరోప్లేన్ లో ఏరోస్టర్స్ అందరూ మనకు వైఫ్ రావడం ఎంత కోరిక. మనకెందుకురా, ఎందుకురా నా కాపురంలో చిచ్చి పెడతారు. పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలని నా కోరిక. జీవితంలో మనిషి అన్న తర్వాత క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఐదర్ పెళ్లి అయినా చేసుకో లేదా సుఖంగానే ఉండి. పెళ్లి చేసుకొని సుఖంగా అబ్బా నీ ఆశ. నేను నా గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ కి వెళ్ళాలని కోరిక, ఆమెనే క్రెడిట్ బిల్ మొత్తం కట్టాలని ఇంత కోరిక. అయ్యే, నా కోసం గుడి కట్టించాలని నా కోరిక. అందులో మీరు పూజారి ఉండడం వింత కోరిక. గంట ఈయన పెట్టుకో గంట. నేను చంటి గారితో లంచ్ చేయాలనుకోవడం నా కోరిక. చంటి గారే మా ఇంటికి వచ్చి లంచ్ చేయాలని నా వింత కోరిక. వింత కోరిక కూడా నెరవేరుతుంది, టెన్షన్ పడక. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నాగమైన ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. పెట్టేవాడు దొరకాలి కానీ ప్రతి ఒక్కరు పెడతారు అమ్మాయిలు. మెంటర్గా చెప్పరా, ఇదేమన్నా సెంటర్ బేస్ చాక్లెట్ తిన్నావు నువ్వు? ఒంగో పెట్టేవాడు దొరకాలే కానీ అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఒంగో పెట్టేస్తారు. వాడు ఒంగోలేదే, రెజ్జాల మీద యాసీనులు కండి అన్నాడు.
చెంటి కనిపించట్లేడా ఏంటబ్బా అని చూస్తుంది తను. ఒకడు కింద కనబడుతున్నాడు వాడిని చూడొచ్చుగా. నువ్వు అందంగా ఉన్నారు కదా మీరు. ఇంట్లో కుర్చీ లేదనుకుంటా, అందుకే మొగుడు మీద కుర్చీలా కూర్చున్న పతివ్రత. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. పాపం కదా. మన తిండి తిని మనకే భారం అవుతున్నారన్న ఈ అమ్మాయిలు మొత్తం. అబ్బాయిలు ఎప్పుడు కిందే, అమ్మాయిలు ఎప్పుడు మీదే. ఇవ్వా ఇవ్వా చాక్లెట్ కోసం చెప్పావా? పోన్లే, చాక్లెట్ అడిగావు కాబట్టి ఇస్తున్నా. మనిషి మీద దున్నపోతు కూర్చున్నట్టుంది. ఆమె ఫేవరెట్ సినిమా బల్బు అనుకుంటా, అందుకే ఆమెకు అంతా బల్బు. అమ్మాయిలకు కొంచెం చనివిస్తే చాలు నెత్తినెక్కిచ్చేస్తారు. ఎక్కిచ్చేస్తారు కదరా, ఎక్కుతారు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మాయి అన్ని బాగా గోకేసినట్టుంది. నీకెవరు గోకారు? దీని అమ్మ జీవితం ముందు బట్టతలు వస్తుంది అనుకుంటే వెనకాల వచ్చిందేం బ్రో. వాడి గురించి చెప్పండి, నీ గురించి చెప్పే. అబ్బాస్ కటింగ్ చేయమంటే అప్రాస్ కటింగ్ చేశాడు. కత్తికి బొచ్చుకున్న సంబంధం ఇదే అన్న. అడు షేవింగ్ కి బ్లేడ్ కాకుండా ట్రాక్టర్ యూజ్ చేశాడు. చంటన్న షో చేసి నవ్వి నవ్వి జుట్టు విక్కుండు. అరే చాలు రే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏంటి అట్లాంటి పిక్కలు చూపిస్తున్నారు చిన్న పిల్లలకి? అది అలాంటి పిక్కన్న విషయం నీకెలా తెలిసింది? ఒకవేళ నువ్వు చిన్నపిల్లవైతే. నాటీ గర్ల్. వాడి మొహానికి ఇద్దరు అవసరమా అన్న? కుక్క అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది? అది వీళ్ళకి దాని మీదే ఉంది కాన్సన్ట్రేషన్. నా మొగుడి పక్కన ఇంకొక అమ్మాయి కూర్చుంది అనేసి పాస్ చేసిందని. నేను రోజు పోసుకునే ప్లేస్ లో మీరు వచ్చి కూర్చుంటే నేను ఊరుకుంటానా? మీ మీద పోస్తా. ఆర్పీకి షుగర్ ఉన్నట్టు దానికి కూడా షుగర్ ఉందంట. అవునరా, 2 రూపాయల కేజీ తీసుకుంటావా? వద్దు నీ దగ్గరనే పెట్టు. అమ్మాయి పక్కన ఉంటే వర్షంకి కుక్క సుసుకి తేడా తెలియట్లేదు. ఓ కష్టమే రోజు అమ్మాయిలు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఫోటో క్లారిటీగా వస్తుందో లేదో చూస్తున్నారు. ఫోటో క్లారిటీగా వస్తుందో లేదో చూస్తున్నారు. వాడి ఇంట్లో షుగర్ అయిపోయినట్టు నాన్న, పెదవుల్ని తీపి చేసుకుంటున్నాడు. నాశనం కావడానికి నాంది పలికిన ఫస్ట్ ఫోటో. అలా హస్బెండ్ కి 3 ఎప్పుడో ఒకసారి వస్తా అనుకుంటా, అందుకే అది తీపి గుర్తుగా పెట్టుకుంటున్నాను. నువ్వు కాంపౌండర్ గా జాయిన్ అవ్వరా? డాక్టర్ మందులు రాసే లోపలే మెడికల్ షాప్ పంపించేయి. పాప మా అమ్మాయి పడుకుంటే కిస్ పెట్టి సెల్ఫీ తీసుకుంటున్నాను. జాగ్రత్తగా తీసుకెళ్లి అమ్మాయికి మెల్లిగా తీసుకెళ్లి ఇచ్చేయండి. థ్యాంక్ యూ జంటీ. వాళ్ళు టూత్ బ్రష్ లో ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అరే 220 మీద పోయేటోరా, వాళ్ళంతా 420 రా, ఆపకు. నువ్వు చెప్పావా అక్కడ ఉన్నది చెప్తున్నావా? 220 మీద పోయేటోళ్ళకి 420 ఆపుతున్నారు. నేను నీకు చాక్లెట్ ఇచ్చానని గాని నువ్వు చాక్లెట్ తీసుకున్నావని గాని ఎవరితో దయచేసి చెప్పక. వాడికి దరిద్రం అదృష్టంలో పట్టింది, కరెక్ట్ టైంకే మెడ పట్టేసింది.
అబ్బాయి నేనైతే బాగుండు. ఆ అబ్బాయి నువ్వు అయితే బాగుండా? దేని గురించి? మన అమ్మాయిని ఎక్కించుకుని పోవచ్చు కదా. ఒక అమ్మాయిని లవ్ చేసినందుకే పైన ఏం లేదు, అంతమందిని లవ్ చేస్తే ఎక్కడా ఏమీ ఉండదురా. ఒక్కరు కాదు షేర్ ఖాన్, 100 మంది వచ్చి లిఫ్ట్ అడిగినా నేను ఆపలేను బండి, బ్రేక్ లేదు కాబట్టి. ధూమపానం మద్యపానం అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. చెప్పి ఓకే, నువ్వు చెప్పినందుకు చాక్లెట్ ఇవ్వాలి అంతే కదా. సారీ బేబీ, ఒక్కరికే పెట్రోల్ ఉంది. ఇటు సైడ్ ఎందుకు చూస్తాడు, అటు సైడ్ నేను ఉన్నాక. ఓకే, నెక్స్ట్ మేడం ప్లీజ్. అమ్మాయిలంటేనే ఏంజల్స్, దేవతలు, అందుకే అమ్మాయి ఏంజల్ డ్రెస్ లో ఉంది. సచ్చేవాడికి సెక్యూరిటీ వాళ్ళు కానీ చంపేదానికి సెక్యూరిటీ ఎందుకు భయ్యా? సన్నీ లియోన్ సిస్టర్ అనుకుంటా, అందుకే అంత ఫాలోయింగ్ ఉంది. అలా నడిచొస్తుంది నేనే, ఎందుకంటే అక్కడ చంటిన కోసం వెయిట్ చేస్తున్నానని ఎవరిని చూడకుండా వెళ్ళిపోతున్నా. దానికి అవసరమా? అంత అవసరమా దానికి? ఒక మగాడి జీవితాన్ని ఖరాబ్ చేయనికి పోతుందన్నా. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు, కన్ఫ్యూజన్ లో పెళ్లి కొడుకుని వదిలేసి వీళ్ళ ఎవరో పెళ్లి చేసుకుంటా. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్, రౌండ్ అప్ చేసి చెప్పు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు, కన్ఫ్యూజన్ లో పెళ్లి కొడుకు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు, కన్ఫ్యూజన్ లో పెళ్లి కొడుకుని వదిలేసి వీళ్ళలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. ఎందుకు అట్లా? ఒకటి జీవితం నాశనం చేయాలన్నా ఇంకోటి జీవితం మీదకి వెళ్తారు. ఎవరో ఒకటి ఎంచుకున్నప్పుడు వాడి జీవితం ఖరాబ్ చేసేయండి, తర్వాతే వేరే వాడిని. మరి వాళ్ళు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా, అందుకు. 2 డైరీ మిల్క్ సిల్క్ బాగానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకు ఒకటి ఇస్తా. ఒకటి పాట పాడాలి, 2 ఇంకెవరైనా వస్తే డాన్స్ చేయాలి. ఓకేనా, నేను చేస్తా. నచ్చలే నచ్చలే నచ్చు నచ్చలే రే వచ్చలే వచ్చలే ఇక్కు సరదాలే. టోపీ పెట్టుకొని వచ్చినావు కాక, చెప్దా. మదికి తెలియదు ఇది వరకు ఒకరిని అభిమానించడం, పెదాలకు తెలియదు ఇది వరకు ఒకరిని పొగడడం, ఆలోచనలకు తెలియదు ఒకరి గురించి ఆలోచించడం. నీ అభిమాని అయ్యానన్నా అప్పటి నుంచి నువ్వు తప్ప వేరే ధ్యాసే లేదు. దివిలో ఉన్న దేవుడే నేలకు వచ్చి నీ రూపం దాల్చెనా ఓ చంటి, మేఘాన ఉన్న చుక్కలే పువ్వుగా మారి నీ పాదం తాకెనా ఓ చంటి. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ బర్త్డే. దా సరే, నువ్వు ఫస్ట్ పాట పాడు దా. கண்ணோடு கண் பேச வார்த்தை இல்ல, என்னென்னாவோ உள்ளுக்குள்ள வெல்ல சொல்ல மாய வெட்கம் தல்ல. சின்ன சின்ன ஆசை உலத்திக்கி திக்கி பேச, மல்லிகை பூ வாசம் கொஞ்சம் காத்தோட வீச, உத்து உத்து பார்க்க நெஞ்சல் முத்தம் முத்தா வேர்க்க, புத்தன் போது வாஸ்க என்ன உன்னோட சரிக்க. Thank you so much. That was beautiful performances by all you people. Thank you so much. నెక్స్ట్ టైం లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం. ఈ సెలబ్రిటీ రౌండ్ లో వచ్చే సెలబ్రిటీస్ ఎవరు? జనరల్ గా ఒక ఇంట్లో పొద్దున్నే లేస్తే పాటతో పలకరింపు ఉంటుంది, మాటలేమో యాంకరింగ్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ప్రియతమా అని వెల్కమ్, పొద్దున్నే లేచారు మీరు కాఫీ తాగుతారు కదా, లెట్స్ వెల్కమ్ కాఫీ. ఈ ఇల్లు ఎప్పుడు హ్యాపీగా
బ్యూటిఫుల్ గా ఉంటుంది కాబట్టి లెట్స్ వెల్కమ్ సింగర్ కృష్ణ చైతన్య అండ్ యాంకర్ మృదుల. అమ్మకానికేడితే ఆరెత్తి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం భూగోళం ఎప్పుడేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము పుట్టి అన్ని కట్టి పరక సక్సెస్ కళ్ళకెక్కు బయలుకుంది కనుక తీసాక ఆగలేరు నేర్చుంది ఎనక. పిచ్చిలో వీక్సుని చూద్దాం రక్షరం బోలా చేద్దాం స్వర్గమే కనిపిస్తుంటే దొరదు గాలిలో తేలుతూ యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే. వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ఐ. థాంక్యూ వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ఐ. భలే ఉంది కదా ఫారెన్ కంపెనీ సిబిఐ ఆఫీసర్ లాగా. కానీ అన్నిటికన్నా కూడా ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఏదో ట్రై చేసా మీ గురించి చెప్తాం. మామూలుగా ట్రై చేయలేదు, అదిరిపోయింది. నా ప్రియతమా వెల్కమ్ టు కాఫీ. ఆకలేస్తుంది, లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్ ఫర్ లంచ్. సూపర్. ఇలానే ఇంట్లో డెఫినెట్లీ అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు కానిస్తూ ఉంటాం. కరెక్ట్ గా మా ఫ్రెండ్స్ వచ్చే టిఫిన్ అంటే ఓకే ఈ బ్రేక్ లో 100 బూతులు నిలబడతాయి. వాళ్ళు వెళ్ళిపోకుండా వెల్కమ్ బ్యాక్ టు ఎప్పటివరకు ఇలా చేయకపోయినా ఇప్పటి నుంచి మాత్రం ఇలానే చేస్తుంది. ట్రై చేద్దాం ఇంట్లో. అంటే 50% అలాగే జరుగుతూ ఉంటుంది మాక్సిమం. కాఫీ తీసుకురావే అనగానే వంటింట్లోకి వెళ్ళగానే సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అనమాట గిన్నెలవి. అది బ్రేక్ టైం. అది బ్రేక్ టైం లో. ఓకే మామూలుగా వెల్కమ్ కాల్ ఆ గిన్నెలు బయటకు వస్తాయి. జనరల్ గా ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తోటి నేను సిగ్నేచర్ చేయించి అలవాటు. ఓ మై గాడ్ సిగ్నేచర్. ఓ మై గాడ్ రెడీ రెడీ చలో 1 2 3. ఓ మై గాడ్ దట్ వాస్ బ్యూటిఫుల్ ఆసమ్. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే ఈ రౌండ్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు మీ ప్రేమని ఎలా వర్ణిస్తారో వర్ణించండి. ఓకే ఆయన పాట నేను మాట కాబట్టి మాటల్లో కన్నా పాటలు ఇంకా బాగుంటాయి కదా, ఫీల్ ఉంటది పాటలో. That is what called involvement. Anchors involvement అంటారు. Okay. డన్. Okay. డన్. Okay. చలో 1 2 3 స్టార్ట్. ప్రేమ అనేది ఎప్పుడైనా సరే చాలా తీపిగా చాలా హాయిగా ఉంటుంది కాబట్టి ఒక తీపి పాటతోనే స్టార్ట్ చేస్తాం. ఇంట్రడక్షన్ అన్నమాట. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. అలా సాఫ్ట్ గా స్టార్ట్ చేశాడు కాబట్టి మౌనమేలనోయ్ ఇది ఎదలో వెన్నెల కరిగే కందుల తారాడే హాయిలో అంత సైలెంట్ గా పాడింది కాబట్టి మా పెళ్లి గురించి ఒక పాట పాడతాను. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము. ఆ పెళ్ళని ఎందుకు జరుగుతుంది? శుభలేఖ అది నీకు పక్కున్నప్పుడే కలలు పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. ప్రేమలో అలా పాడుకుంటారు కాబట్టి ఎగిరి దువికితే నింగి తగిలేను పదములు రెండు పక్షులాయను వేళ్ల చివర పూలు పూచెను బొమ్మలే దిగి ఇష్టమాయను అరే 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 అరే. రెహమాన్ తగులుకున్నావు కదా, నేను తగులుకుంటా. మా వెళ్ళే పరువాలు మా వెళ్ళే మీ వెళ్ళే పంతాలు మీ వెళ్ళే మజలే చెయ్యాలి మజలే మీ వెళ్ళే తీనా ప్రాయం మళ్ళీ రాదు.
ఇప్పుడు నెక్స్ట్ 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 ఓకే. చెప్పన ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందినా ఎక్కడున్నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. సందులకి ఇచ్చేసింది బాబాయ్, నీకు తెలియట్లేదు. సరిగాలి నన్నే తెగతుంటరి గిలిగింత పెడుతున్నది. జెంటిల్ మ్యాన్ మీరు కాదా? జెంటిల్ మ్యాన్ అందుకే డ్రైవర్ వేసుకొని ప్యాంట్ వేసుకుంటారు. ఓకే ప్లీజ్. మహమంతరి గిలిగింత పెడుతున్నది. నెక్స్ట్ ఓకే. మనం 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో చక 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 తుంటరి లయలో ఓకే చలరే గాలి ఆగిపోనీకు వేగాన్ని ఏది ఏమైనా గాని లైక్ లైక్ మా లైలా లైలా ఏలుకుందామే లోకాన్ని. ఇంకా ఉందా? అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా ఎటు చూసినా నువ్విలా ఏం చూసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా. కాటమరాయుడా కదిరి కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మెట్టైన ఎట్టకాడ నిన్నే నమ్మితిరా మెట్టైన ఎట్టకాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రకాసి దాని కోపాన తీసి పుట్టిది. బొమ్మని గీస్తే నాలా ఉంది దగ్గరికి వస్తే ముద్దిమ్మంది సర్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే ఎక్కడో ఉంది. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ గళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్లతో నేను గుళ్ళు చేస్తే అన్నీ తిరిగినానంది పట్టపగల రాత్రి చూస్తారా తన కురులు చూపిస్తారా కాదనక చస్తారా. ఇది గేమ్ అదిరిపోయింది కాబట్టి మీ ఇద్దరి కోసం నేను పాట పాడతాను. నా మతి నా ప్రాణమై ఎవరివోను నేనెరుగలేను ఏ తీరున నిన్ను నే చూడగలను. తర్వాత నీ బాధలో పడిపోయి ఎందుకు పాడారు తెలుసా చంటి గారు ఆ పాట? ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూసి ఆయన వైఫ్ గుర్తొచ్చిందేమో. Okay, that was beautiful, awesome, ultimate. ఓకే, సో మొత్తానికి ఈ రౌండ్ బ్రహ్మాండం గారి బ్రహ్మాండం కంప్లీట్ చేశారు కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. దీనిలో మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, కానీ మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. ఎవరు ఎక్కువసేపు అలా ఎవరిని ఆడుకుంటారో తెలిస్తే దాన్ని బట్టి ఎవరు విన్నర్ అని నేను డిసైడ్ చేస్తాను. మీరు ముందుగా ఎవరికి ఫోన్ చేసి ఎవరి జీవితంతో కాసేపు ఆడుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మోహన సింగర్ మోహన. యా ఇరుక్కుపో. ఓకే, లెట్స్ కాల్ మోహన.
హాయ్ మోహన గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎవరండి? యా నా పేరు శ్వేత అండి. దీస్ డేస్ మీరు చాలా చాలా బాగా పాడుతున్నారండి. అండ్ ముఖ్యంగా ఇరుక్కుపో సాంగ్ వాజ్ సూపర్. శ్రీదేవి అక్క మాట్లాడేది. శ్రీదేవి అక్క ఎవరండి? నో యాక్చువల్లీ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ప్రొడక్షన్ హౌస్ అండి. యా సారీ, ముందు నా ఇంట్రొడక్షన్ నేను చెప్పాలి, యాక్చువల్ చెప్పలేదు. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారితో ఒక మూవీ చేస్తున్నామండి మేము. అండ్ లైక్ ఇరుక్కుపో సాంగ్ విన్న తర్వాత వివర్ లైక్ ఓవర్లమ్డ్ అండి. అండ్ మీతోనే ఖచ్చితంగా ఆ పాట పాడించాలనుకుంటున్నాము. సో మీరు ఒక్కసారి ఆఫీస్కి వచ్చి కలుస్తారా అండి? ఎక్కడండి? ఇట్ ఇస్ ఇన్ బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12 అండి. ఒక గ్రేవ్ యార్డ్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. అక్క లేదండి, సారీ, దిస్ ఇస్ నాట్ అ ప్రాంక్ కాల్ అండి. యాక్చువల్లీ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ప్రొడక్షన్ హౌస్. అక్క ఇంక చాలక్క. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ శ్వేత. మాది ఐశ్వర్య ప్రొడక్షన్ హౌస్ అండి. ఐశ్వర్య ప్రొడక్షన్ హౌసా? మీరు ఒకసారి గూగుల్ కూడా చేయొచ్చండి. యాక్చువల్లీ ఐశ్వర్య ప్రొడక్షన్ హౌస్ ఇట్స్ లొకేటెడ్ నియర్ బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12 గ్రేవ్ యార్డ్. మీరు ఒక్కసారి వచ్చి కలిస్తే బాగుంటుందండి. అండ్ మీరు ఈ మధ్య టీవీలో కూడా చూస్తున్నాం, యాక్చువల్లీ యూఆర్ ఎక్స్పోజ్డ్ కదా. సో అండ్ అందరూ మిమ్మల్ని బాగా గుర్తుపడుతున్నారు ఇప్పుడు. మోహన అంటే ముందు లైక్ మోహన అంటే ఎవరు తెలియదు అనేవాళ్ళు. నౌ దట్ యు ఆర్ ఇన్ టు మెనీ రియాలిటీ షోస్, మీరు మిమ్మల్ని బాగా గుర్తుపడుతున్నారు యాక్చువల్లీ. ఓకే. అండ్ ఐమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. ఈవెన్ మా పర్సనల్ గా నాకు చాలా చాలా ఇష్టం మీ వాయిస్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా సో వాట్ అబౌట్ అండి, మీరు మరి వస్తారా ప్రొడక్షన్ హౌస్ కి? మీరు నాకు కాంటాక్ట్ చేసి రావచ్చండి, నో ప్రాబ్లం. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ. ఎప్పుడు కలవచ్చు? మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నారండి? ఈ వీక్ ఎప్పుడు ఫ్రీ ఉన్నారు మీరు? ఈ వీక్ ఏమో అక్క, నాకు తెలుసు. మీరు ఒకసారి గూగుల్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఐశ్వర్య ప్రొడక్షన్ హౌస్ అని చేయొచ్చు. చాలా ఈవెంట్స్ చేస్తున్నాము, యుఎస్ లో చేస్తున్నాము అండ్ ఆస్ట్రేలియా అండ్ అంటే వరల్డ్ వైడ్ గా మేము వీఆర్ డూయింగ్ మెనీ ఈవెంట్స్ అండి. సో డెఫినెట్లీ మిమ్మల్ని తీసుకోవాలనుకుంటున్నాం మేము. అండ్ అనదర్ కాంప్లిమెంట్ ఫర్ యూ అండి, లైక్ మీరు సఖీ సినిమాలో హీరోయిన్ లా ఉంటారండి. థ్యాంక్ యూ అండి. ఎవరు? మృదులానా? నో ఎవరు కాదండి. మై నేమ్ ఈస్ శ్వేత. శ్వేతనా? శ్వేత. మృదులానే. మృదులా నువ్వు ఇది చంటి గారి షో నుంచా? ఓ మై గాడ్, మొత్తానికి దొరికిపోయావు. కానీ చాలా మేనేజ్ చేసా. ఈ అమ్మాయికి ఎక్కడ కనెక్ట్ అయ్యిందంటే ఆమె సఖీ సినిమాలో హీరోయిన్ లా ఉంటా ఉన్నప్పుడు కనెక్ట్ అయింది. నువ్వు ఇంతకు ముందు సరే పాపం ఎందుకులే కష్టపెట్టమని. అది ఎవరు చేసింది? నాకు ఒక అక్క ఉంది, తను అచ్చి నీలాగే మాట్లాడుతుంది. అవును, చాలా సిమిలర్ గా ఉంటే నేను తనేమో తను యాక్చువల్లీ లండన్ నుంచి వచ్చిందనమాట మొన్నే. టికెట్లు ఫ్రీగా దొరుకుతున్నాయి లండన్ నుంచి రావడానికి. హాయ్ చంటి గారు, ఇక్కడ చాలా బాగుంటుంది. కానీ అంతసేపు గుర్తుపెట్టుకోవడం నాకు అర్థం కాదు, వెరైటీగా. అంటే ఏమో అక్క వాయిస్ లాగా ఉంటే తనేమో అనుకున్నాను నేను. ఇంకా లొడలొడ మాట్లాడుతుంటే ఇక్కడ కనెక్ట్ అయ్యాను. కానీ గుర్తుపట్టినావు. కాంప్లిమెంట్ ఇచ్చావు కదా, లొడలోడా. మృదుల టాచ్ లొడలోడా. చాటర్ బాక్స్ మృదుల. పాపం నేను చూస్తుంటే జాలేస్తుంది బాబాయ్. ఒక్కసారి పాట పాడవా? ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నిత్తనిది తీరా తీరా, దొణక్క బెనక్క వయస్సు తెరళ్ళి తీరా తీరా, ఉలక్క పల్లక్క దొడుక్కు పనేద చేయరా చేయరా. నువ్వు చేయరా అనడం ఆలస్యం, అందరు కలిసి మనం హరి అని అడుగుతున్నారు. చంటి గారు సూపర్ అన్నారు. Okay, that was nice talking to you, Mohana. Thank you so much. Bye. Thank you Santi garu. Thank you Mridula. Bye. Bye. సో మొత్తానికి మోహన తోటి అలా ఆడుకున్నారు. మీరు సింహ గారు చెప్పు. హలో ఎవరమ్మా? హలో భయ్యా గురు. లెట్స్ కాల్ సింహ. హలో సింహార్ గాండి. అవునండి.
సింహ నమస్కారం అండి, నా పేరు రాంబాబు అండి. చెప్పండి. ఇది కాకినాడలో షో ఉందండి, ఈ 16 తారీఖున మీరు ఫ్రీ ఉన్నారండి? ఎవరిదండి అది? మాదేనండి, మాది సుస్వరం ఆర్కెస్ట్రా అని ఉందండి. ఓకే. ఆర్కెస్ట్రా వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి. మేము ప్రతి సంవత్సరం ఒకసారి ఊరికి అలా ప్రోగ్రామ్ చేస్తుంటాం అండి. మీ పేరండి? నా పేరు రాంబాబు అండి. ఏంటి మీద ఏది ఆర్కెస్ట్రానా? అవునండి, సుస్వరం ఆర్కెస్ట్రా మాది. కాకినాడ? అవునండి. ఇంకెవరు వస్తున్నారు ఆ రోజు మరి? మేము మీతోనే ఫస్ట్ మాట్లాడుతున్నాం అండి, అంజనా స్వామి గారిని అనుకుంటున్నాం. ఇంకా మీరు అంజనా స్వామి గారు, ఆవిడ ఫోన్ చేస్తానండి, మరి ఫోన్ కట్ చేస్తున్నారు ఎందుకో తెలియదు. వేరే చోట ఉన్నానండి, నేను క్యాలెండర్ చూస్తే గానీ చెప్పలేను. క్యాలెండర్ కొంచెం చెప్పండి, కొంచెం తొందరలో ఉన్నాం మేము. సరే అండి, చూసి చెప్తాను. ఇప్పుడు లైన్ లో ఉండమంటారా? చూడాలండి. కాదండి, ఇప్పుడే చెప్పాలండి మీరు కొంచెం. సరే అండి, లైన్ లో ఉండండి. హలో, మ్యూట్ లో పెట్టా. హలో, ఇంకా మాట్లాడి 2 లక్షలు ఇద్దాం అనుకున్నాం. 2 లక్షలు అనుకున్నాంగా. అంతేగా మరి 2 లక్షలు అంటే. ఓకే, సో మొత్తానికి అలా ముగిసిన ప్రాంక్ కాల్స్ లో ఎవరు విన్నర్ అని చెప్పాలి కాబట్టి టూ మచ్ ప్రాంక్ కాల్ అంటే అర్థం ఏంటి? నీది అసలు కేస్ స్టడీలో లేదు. ఎందుకు లేదు? ఆయన పక్కన పెడితే నేను చేస్తా. అదంతే మరి, నీ దురదృష్టం, నేనేం చేయలేను దానికి. ఇవన్నీ కాదప్ప, జెన్యూన్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే కేసు కొంచెం కష్టమైన ఈ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇది ఎంటర్టైన్మెంట్ షో. ప్రాంక్ కాల్ ద్వారా ఎంటర్టైన్మెంట్ వచ్చిందా లేదా వాళ్ళని మనం క్వశ్చన్ మార్క్ సరే ఒక్క నిమిషం. ఓకే, మీరు గెలిచారు కదా, ఆవిడ గెలిచింది. ఆవిడ గెలిచిందయ్యా, నాకు అర్థం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ గెలిచింది. థ్యాంక్ యూ. లేదప్పా, మీరు గెలిచారు. అలా కాదబ్బా, నిజంగానే ఆవిడ గెలిచింది. అవును, మీరు గెలిచారు. సరే, కంగ్రాచులేషన్స్. నేను ఏమన్నాను చెప్పు, మీరు గెలిచారు అన్నాను. నువ్వు గెలిస్తే పేకాటే. అబ్బా, నాకు అర్థం కాదు, వీళ్ళతో ఏంది నాకు అర్థం కాదు. నువ్వు గెలిచావమ్మా? పక్కా గెలిచానా? మీ మీద డౌట్ లేదు, అయినా నువ్వే గెలిచావు. ఒకసారి అందరు కాంగ్రెస్ చెప్పండి. పాపం కదా, కానీ నువ్వు గెలిచావు. సీరియస్ ఏం గెలుపది, ఇంతవరకు ఎపిసోడ్స్ లో ఎవరు గెలవలేదు. వాట్ ఏ విన్నింగ్! ఓ మై గాడ్! వద్దు, చాలు ఇంకా. అరే, గెలిచారు గెలవలేదా? ఓడిపోయింది ఎవరు, గెలిచింది ఎవరు? ఇబ్బందిగా ఉందా? ఈ ఆడవాళ్ళతో ఇదే పంచాయతీ. మొత్తానికి ఆవిడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం విన్నర్ డిక్లేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు గెలిచింది మృదుల. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నాట. ఇప్పుడు ఏంటి అంటే ఎవరు ఎవరిని ఎక్కువ లవ్ చేశారని మీ ఇద్దరు క్లారిటీగా చెప్పాలి. ఎలా లవ్ చేశారు, ఎవరు ఐ లవ్ యూ ఫస్ట్ చెప్పారు, లేదా ఎవరు ప్రపోజల్ ఎలా ఏ టైప్ లో ప్రపోజల్ చేశారు అనేది చెప్పాలి. ఓకే, మా లవ్ స్టోరీ మా ఇష్టం టైప్ అనుకో. దీని టైటిల్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. ఇందాక ఆవిడ గెలిచింది కాబట్టి అంతే కదా. పూల్ గేమ్ అని ఒకటి ఉంటుంది, ఓడిపోయినోడికే ఫస్ట్ ఇస్తారు అంతే. ఓకే, ఉన్నా చైన్ బాగా సెట్ అయింది చూసుకుంటున్నా. కానీ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే గెలిచింది. నేను గెలిచాను. చూసావా, నమ్మలేక చచ్చిపోతున్నారు. చలో 1 2 3 మీరు చెప్పండి. జనరలీ సినిమాల్లో తూనీగా పాట చిన్నప్పుడు చిన్న వయసులో పాడుకుంటారు, కానీ మేము 2009 లో పాడుకున్నాం. ఎలా? తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. అలా నువ్వు స్టేజ్ మీదకి రావడానికి కారణం నేను, ఎందుకంటే నేనే నీ ఇంట్రడక్షన్ చెప్పి నేనే నేను వెల్కమ్ చేశాను కాబట్టి అది జరిగింది. అంటే నీ వల్ల బతుకుతున్నాడు అంటావా నువ్వు ఇండైరెక్ట్ గా? ఇప్పుడు యాంకర్స్ ఇంట్రడక్షన్ చెప్తేనే సెలబ్రిటీ స్టేజ్ మీదకి వస్తారు. అట్లా నేను పిలిచాను కాబట్టి నువ్వు స్టేజ్ మీదకి వచ్చి అంత బాగా పర్ఫార్మ్ చేయగలిగావు. లేకపోతే చేసేవాడు కాదు పెద్ద అంత మంచిగా కమాన్ కృష్ణ చైతన్య అన్నకు పిలిచావు. అలా అయిపోయిన తర్వాత 2009 లో ఫస్ట్ టైం పరిచయం. అలా ఇందాక చెప్పినట్టు తను ఇంట్రడక్షన్ ఇచ్చింది, నన్ను స్టేజ్ పైకి పిలిచింది, సో కాల్డ్. సో అలా పిలిచిన తర్వాత కలిసి ప్రోగ్రామ్స్ చేసాం, ప్రొఫెషనల్ గానే ఉన్నాం. అక్కడ కూడా మళ్ళీ నేనే ఇంట్రడక్షన్ చెప్తే నువ్వు వచ్చావు, పాడావు అంతే. ఏదే డామినేషన్ నాకు అర్థం కాదు. ఓకే, ఈయన ఎందుకు ఇలా అంటున్నారో తెలుసా?
ఓకే ఓకే రీసెంట్లీ మ్యారీడ్. అలా అయిపోయిన తర్వాత 2014 లో నేను యుఎస్ లో ఉన్నాను. యుఎస్ లో ఉన్నప్పుడు నేనే అడిగాను ఏంటి మనం పెళ్లి చేసుకుంటే ఏంటి ఎలా ఉంటుంది. తను నాకు తెలియదు మా పెద్దవాళ్ళని అడుగు. చాలా సంసార పక్షంగా మాట్లాడా. నాకేం తెలియదు మా పెద్దవాళ్ళని అడుగు అంది. సరే పెద్దవాళ్ళని అడుగు అంటుంది కదా అని చెప్పి నేను మా ఇంట్లో మా అమ్మకి చెప్పా. వాళ్ళ ఇంట్లో కాదు, అమ్మకి చెప్పిన తర్వాత అమ్మ సరే ఓకే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళు మా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి మొత్తం దట్ నీ మీద నమ్మకాన్ని క్రియేట్ చేసింది నేను. మా ఇంట్లో సింగర్ అంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా, సింగర్ కి ఫ్యూచర్ ఏంటి, పాపం కదా, పాపం చాలా పాపం. సో నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది, నెక్స్ట్ 10 years ఎలా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు అడిగినప్పుడు ఎంత మంచిగా చెప్పారు నీ గురించి, అసలు ఆ విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? లేదమ్మా సింగర్, క్లాసికల్ తెలుసు, డిప్లొమా చేశాడు, అది ఇది అని చెప్పి నేను ఇంత చెప్పి మొత్తానికి ఒప్పించా. ఆ విషయం అర్థం కావట్లేదు. 11 సంబంధాలు చూసాడండి. ఆ 11 సంబంధాలు ఏ ఫోటోకైనా నాతో మ్యాచింగ్ కుదిరిందా? దేర్ ఇస్ నో కంపారిజన్. నీకంటే బాగున్నారు, కాకపోతే నచ్చలేక కాదు. అది ఇంటీరియర్ పాప, అతను ఎవరితో చెప్పుకోలేడు. లక్కీ స్టార్ నేను బేసిక్ చిన్నప్పటి నుంచి ఏంటంటే అలా ఎటో వెళ్లాల్సిన గ్రహం ఇక్కడికి వచ్చి ఆగి ఇటు చూసింది. నా స్టార్ బాగుంటుంది, ఆ స్టార్ తో మ్యాచ్ అయింది. అంటే అతను స్టార్ బాగాలేదనా? నువ్వు కలిస్తేనే అతను సింగర్ అయ్యాడనా? నీ ఉద్దేశం ఏంటి అసలు? అలా కాదు, అంటే నువ్వు పిలిస్తే స్టేజ్ మీదకి వచ్చాడా, నువ్వు కలిస్తే సింగర్ అవుతారా? మాట్లాడమేమయ్యా, ఇప్పుడు మాట్లాడే లాభం లేదు. ఓహో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎప్పుడు బాగా తెలుస్తాయంటే మీకు మీ పక్కన మేము జీన్సులు వేసుకుంటున్నాం, మాకు తెలుసు. జీన్సులు వేసుకుంటున్నారు కదా, యా ఎందుకంటే మీ ఈ సెలక్షన్ అంతా మీ ఆవిడ చేస్తారేమో నాకు తెలిసి. ఎందుకంటే తన సెలక్షన్ మొత్తం నేనే చేస్తాను. నేను సెలెక్ట్ చేస్తే కానీ బట్టలు వేసుకోగలుగుతున్నాడు, లేకపోతే వేసుకునేవాడు కాదు. బాబ్బా నో సౌండ్ అయిపోయిందా? అట్రియ పట్ట ఇప్పుడు కాదు, ఎప్పుడో మీ పక్కన చల్లవా. కానీ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎప్పుడు మౌనమే, మితభాషి, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడతా. మరి ఏం చేయాలి? జనరల్ గా నీకు ఒక విషయం చెప్తాను. ఒక స్టవ్ మీద ఒక సైడ్ మనం సాంబార్ పెట్టుకుంటాం, ఓ సైడ్ కుక్కర్ లో రైస్ పెట్టుకుంటాం. కుక్కర్ 3 సార్లు అరిచింది కదా, సాంబార్ కూడా అరుస్తుందా? ఇగో సాంబార్ కింద నిప్పుంటుంది, కుక్కర్ కింద నిప్పుంటుంది. అంటే అప్పుడు ఏం చేయాలి? సాంబార్ని కుక్కర్ లో చేస్తే అప్పుడు కుక్కర్ విజిల్స్ దీంట్లో కూడా వస్తాయి. కుక్కర్ ఉడికిన తర్వాత గిన్నెని తీసి కంచంలో పెట్టి సాంబార్ పోసుకుంటే సాంబార్ అన్నం. లేకపోతే ఎప్పుడు కుక్కర్ లో అన్నం అల్లమే ఉంటుంది. సాంబార్ ఎన్నైనా కలుపుకోవచ్చు, పుట్లకాయ, ఉల్లిపాయ, టమాటా. అంటే మనలో ఎంతమంది అయినా మిక్స్ అవ్వచ్చు, మీకు గరిటె పెట్టాలి, అప్పుడే మీరు అన్నం అంటారు. అబ్బా తర్వాత ఏం జరిగింది? అదర్వైజ్ మంచి అబ్బాయి అంటే అంతకుముందు కాదనే. ఈ విషయం మనసులో పెట్టుకొని నువ్వేం కొట్టక్కలేదు, ఇందాక నువ్వు గెలిచావు. మరి చిన్నపిల్లని చేసి ఇంటికి వెళ్ళగానే గట్టి కాల్చిపెట్టి తీ ప్యాంట్ తీయని కొట్టక్కర్లేదు. ప్యాంట్ తీస్తే కొట్టను, తొడ పాయసం పెడతా. తొడ పాయసం పెడుతున్నారు, పాయసం కూడా కాదు, పాయసమే కట్ చేసి ముక్కలు చేసి. సాంబారా నువ్వు? ఏయ్ టమాటా పచ్చడి చెయ్యి. నాకు రాదే టమాటా చెయ్యి. టమాటా లేవు, బెండకాయలు ఉన్నాయి, బెండకాయలతో టమాటా పచ్చడి చెయ్యి. కాంబినేషన్. తన గురించి గుడ్ క్వాలిటీస్ ఏంటి? చాలా బాగా చూసుకుంటుంది, చాలా బాగా వండుతుంది. యాక్చువల్లీ అలా చెప్పమన్నారా? అమ్మ నాన్న రెస్పెక్టబుల్ గా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. పక్కింటి వాళ్ళకి మన గురించి చెప్పదు, పక్క వాళ్ళని కొత్తిమీర కూడా అప్పడగదు, అన్ని ఇనే చెప్పేస్తున్నారు. నా వాహన్ చూస్తే అట్లా ఆటోమేటిక్ అన్ని అర్థమైపోతాయి, అంత ఏం చేయలేం దానికి. కాదు యాక్చువల్ గా మా భార్య కూడా ఇదే చెప్పమని. ఓకే ఫస్ట్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారు? ఫస్ట్ గిఫ్ట్ నేనే ఇచ్చాను. ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? నాది ఇచ్చిన గిఫ్ట్ ఐఫోన్. నేను పిలిస్తే గానీ స్టేజ్ మీద రాడు, నేను ఫోన్ ఇస్తే మాట్లాడు. ఓకే సో మొత్తానికి ఇలా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత, మ్యారేజ్ తర్వాత లవ్ మాది. మ్యారేజ్ కి ముందు ఉంటుంది ప్రేమ, ఇది కొంచెం అంతకు మించి. ఏదేమైనా కూడా ఆయన మాట్లాడడం మాత్రం అలవాటు చేసుకోవట్లేదు, నేను మాత్రం పాటలు అలవాటు చేసుకున్నా. ఏం చేయక నేనే కదా గ్రేట్, నేనే గెలిచా. లేదు నువ్వు గెలిచేలా అతను తయారు చేసాడు. ఫస్ట్ టైం ఎవరి మీద అరిచారు? నేనే అర్చుంటా. లేదు గుర్తుందా? చెప్పు. పెళ్లి అయిన తర్వాత, పెళ్లి రోజే యాక్చువల్లీ
తాళి కట్టక ముందేనా తాళి కడుతుంటేనా? ఫస్ట్ తనే అరిచాడు. ఏమని? ఇట్లా పెళ్లి అయిందో లేదో నేను ఒక శారీ చేంజ్ కి వెళ్ళాను, వచ్చి ఎంతసేపు మార్చుకుంటావు, టైం అయిపోతుంది, కీరవాణి గారు వెయిట్ చేస్తున్నారు అక్కడ, రారా అని. మాదేమో కొంచెం డిఫరెంట్ గా జరుగుతుంది, మడిచారా అది కట్టుకుంటాం మేము. చేంజ్ చేయాలంటే 2-3 మనుషులు కావాలి దాన్ని చేయడానికి, వాళ్ళేమో లేరు అక్కడ స్పాట్ లో. ఈయనేమో నన్ను తిడుతున్నాడు. అప్పుడే అనుకున్నా వామ్మో అప్పుడే స్టార్ట్ అయిందా అని చెప్పి. ఆయన తిట్టలేదు, అడిగాడు. దాన్నే తిట్టడం అంటే రోజు మీరు అనేదాన్ని ఏమంటారు? మీరు వేస్తారే పొద్దున్న లేచింది ఏంచి పాపం కదా పసిబిడ్డ. దేవుడు మ్యానుఫ్యాక్చర్ అందరికి అట్లా అనిపిస్తుంది, నేను చేయలేదు. మంచి వాళ్ళకి అలా ఉంటాయి ఫోటోలు. ఓకే, మృదుల లేకపోతే కేసీ లేడు. మృదుల పలకరించకపోతే కేసీ పాటలు లేవు. మృదుల మాటలు లేకపోతే కేసీకి పాటలు లేవు, ఆటలు లేవు, మాటలు లేవు, తిండి లేదు, అసలు లైఫే లేదు. అసలు మృదుల పిలవకపోతే తన పేరే కాదు. మృదుల అనేవాడు పక్కన లేకపోతే అది స్టేజ్ కాదు. సమస్య లేదు. మొత్తానికి ఇవన్నీ చెబుతూ మృదుల గెలిచిందని ఆనందకరమైన సమయాన్ని ఇలా చెప్తారు ఎవరైనా మంచిగా. ఓ మై గాడ్, మృదుల గెలిచింది. కేసీ ఓడిపోయాడు. కేసీ మృదులను గెలిపించాడు. కేసీ వల్ల మృదుల ఈ రోజు ఈ స్టేజ్ లో గెలిచింది. ఇంత ప్యాసివ్ వాయిస్ అవసరమా? అవుదా? ఓకే, మొత్తానికి ఈ షో ఇలా ఎండ్ చేస్తూ మృదుల గెలిచిందని డిక్లేర్ చేస్తూ వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ. మా అమ్మాయిలు అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తుతాం, అవసరం తీరితే పాతాళానికి తొక్కుతాం. పెళ్లికి ముందు ఆర్పిలాగా ఉండేవాడు, పెళ్లి రోజు కుక్కలా అయ్యాడు. సంవత్సరం తిరిగేలోపు పండంటి కుక్కకు జన్మనివ్వమ్మా. Let's welcome Rahul Raman and Chinmay. రాములోడు వచ్చినాడు రా, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా, లాగినాడు రా, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రా, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రా. ఒక డైలాగ్ కొట్టండి. నాకు త్వరగా పెళ్లి చేసి నాన్న. Do not worry, we'll quickly find you a boy. Don't worry. No, please don't. My brother-in-law is single, you will get married to my brother-in-law. Yo, okay.